స్తోత్రం. పరిశుద్ధుడు 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 మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవ నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందన. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధనను బట్టి చెప్పబడిన సాక్ష్యము ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా కొద్ది నిమిషాలు ప్రభా వాక్యాన్ని ధ్యానిస్తుండగా నేను కాదు ప్రభా మీరే నాతో ఉండి మాట్లాడండి. నా పెదవులను కాల్చండి, నా హృదయాన్ని పరిశుద్ధపరచండి. కాని మాట నా నోట రానిక స్వచిత్తానుసారమైన మాటలు పలకగా మీ సిలువ చోట నన్ను మరుగుపరిచి మీ కంఠములకు బోరగా నన్ను వాడుకుని మీ చిత్తానుసారమైన మాటలే ఈ స్థలంలో ప్రకటించబడును గాకని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంకొక చిన్న ప్రార్థన చేద్దాం. ఏంటంటే ఆన్ చేశాక ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా ఈ మాటలు విని మీరు కూడా ప్రార్థన చేస్తారని ఆశతో నేను తెలియజేస్తున్నాను. రాత్రి ప్రార్థన చేసాం, శనివారం రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం చెల్లెమ్మ వాళ్ళ నాన్నగారి గురించి. ఉదయం నేను ఆడియో పెట్టాను, ఎంతమంది విన్నారు నాకు తెలియదు. భార్గవి వాళ్ళ తల్లి గారు సాక్ష్యం చెప్పారు, అయ్యా చాలా తక్కువగా ఉందంట క్యాన్సర్ అని. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుడు ప్రార్థన విడిచిపెట్టే దేవుడు కాదు. ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేద్దామంటే మన సంఘ పెద్ద పౌలరాజు గారు నలపరాజు హాస్పిటల్ నుంచి వర్మ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. గుండె తేడాగా ఉంది. 30 అంటే 72 కొట్టుకోవాల్సింది 30 కొట్టుకుంటుందంట, స్లోగా కొట్టుకుంటుంది. చాలా సీరియస్ కండిషన్ అన్నారు. నీరుడు వెళ్ళకపోవటం కూడా సమస్య. చిన్న పిల్లలకు వేసే ట్యూబ్ వేసినా కూడా ఆయన వెళ్ళలేని పరిస్థితి. అక్కడ సరైన కాంపౌండర్ కూడా లేడు అనుకుంటా. సరిగ్గా వాళ్ళకి కుదరలేదు నాకు తెలిసి. వాళ్ళకి కుదరకే నిజంగా వాళ్ళు టెన్షన్ పెట్టి భయపెట్టి వర్మాసిపట్లకు పంపించారు. దేవుని మహాకృప, గుండెకి ఏ తేడా లేదు అనే వార్త మనం వినాలి. అట్టి కృప దేవుడు ఇచ్చునుగాక. అలాగే మేము వర్మ హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చిన తర్వాత చెల్లెం ఫోన్ చేసింది, నీరుడికి వెళ్ళారు, కొంచెం ఫ్రీ అయ్యారని. నా చేతుల్లోనే ఎంత బాధపడ్డానంటే, నేను ఇట్లా సవర్దిస్తాను ఉంటున్నాను, నాన్న అయిపోయింది, నేను తట్టుకోలేకపోతున్నాను అంటే చివరి స్టేజ్లో మాట్లాడాడండి. నాన్న అయిపోయింది, నేను వెళ్ళిపోతాను, తట్టుకోలే, ఊపిరాడతలేదు, అయిపోయింది అంటున్నాడు. అలా అనకు బాబాయ్ అని అలా సవర్దీసి, ఒకవేళ ఇలా ఆపుతుంటే నాన్న నువ్వు సవర్దీయడం ఆపొద్దు, ఏసు రక్తం చేయించి చెప్పు అని అంటే ప్రార్థన చేస్తూ ఇట్లా ఇదే విధంగా పని అరగంట. నిజంగా దేవుని మహాకృప. కొంచెం ఇప్పుడు మంచి పొజిషన్కి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు నమ్మకం ఏంటంటే సంఘం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడు చెప్తాను ఈ మాట. అందుకని మిమ్మల్ని డబ్బులు అడగట్లేదండి. పూర్ణ హృదయంతో మంచి మనసాక్షితో పౌలరాజు గారికి ఆరోగ్యం ఇవ్వాలని 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా పౌలరాజు గారు ఆయన పేరు ప్రార్థన చేయండి. అందరూ కూడా 2 నిమిషాలు మీరు చేయండి. లోపల చేస్తారో బయటకు చేస్తారో చిన్న ప్రార్థన రిక్వెస్ట్ అడిగాను. సౌండ్ రానియద్దు. అందరూ కలిసి ప్రార్థన సహాయాన్ని అర్థించారు. చాలా కష్టమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు, వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మంచి శుభార్తమానం మనం వినాలి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలి. పక్క భార్య కృంగిపోతుంది, పిల్లలు అల్లాడిపోతున్నారు, బంధువులు ఎంతోమంది హాస్పిటల్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. మన ఆత్మీయ బిడ్డలు కూడా చాలామంది వెళ్ళారు. చాలా క్రిటికల్ పరిస్థితి. మన తోటి సహోదరులు, మన స్థానిక కుమారుడు ఈరోజు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు. చాలా బాధ కలుగుతుంది. మన మధ్యలో లేవని, ఈ కూడికలో పాల్గొనలేకపోతున్నామని ఎంతో కన్నీరు విడిచారు ఆ ప్రాబ్లం రాకముందు. ఈ నెల క్రిస్మస్ కూడికలకు మేము పాల్గొనలేకపోయామని కళ్ళని నీళ్ళు పెట్టుకున్నారండి. వాళ్ళు సజీవులు ఆరోగ్యవంతులు మన మధ్యకి వచ్చేలాగా ప్రార్థన చేద్దాం. అయ్యా నీ రక్తదార ప్రోక్షించు, అయ్యా నీ రక్తదార ప్రోక్షించు ప్రభా. కుమారుడు ఎంతో పరిచయం చేసేవాడు కదా ప్రభా. భర్తలమైన దాటిపోలేదు కదా ప్రభు. అనేక రోగుల్ని స్వస్థపరిచావు కదా ప్రభు. హిజ్కియాని స్వస్థపరిచావు కదా ప్రభు. నీ కుమారుని ముట్టాయా, సంఘంలో స్థిరమైన స్తంభంగా నిలబెట్టుకుని ప్రభు. అయ్యా మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. అయ్యా నీ కుమారుని దాటిపోవద్దు ప్రభు. అయ్యా స్తోత్రములు తండ్రి, స్తోత్రం తండ్రి.
యేసయ్యా నీకే వందనాలు తండ్రి. సంఘం అందరూ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ కుమారుని దాటిపోవద్దయ్యా. నీ రక్తధార ప్రోక్షించినైనా గుండెను ముట్టు ప్రభా, కాలును ముట్టు ప్రభా. కాలంతా గాయమైపోయింది ప్రభా. అయ్యా నెల్లాళ్ళు హాస్పిటల్లో ఉండాలంటున్నారు ప్రభా. అయ్యా మా ప్రార్థనలు ఎన్నో ఆలకించావయ్యా, ఎన్నో అద్భుతాలు చేసావు ప్రభు. అయ్యా చిన్న సంఘమైన తండ్రి నువ్వు ఘనమైన కార్యాలు చేసావు కదయ్యా. అయ్యా నీ కుమారుడు ఎంతో కృంగిపోయాడయ్యా, భయపడిపోతున్నాడు తండ్రి, నలిగిపోతున్నాడయ్యా. నీ నామస్మరణ తప్ప వేరే మాట లేదయ్యా నీ కుమారునిలో. బెంబేలెత్తిపోతున్నాడయ్యా, కేకలేస్తున్నాడు కదా ప్రభు. యేసయ్యా యేసయ్యా అని. అయ్యా నువ్వు రక్షించే దేవుడు కాదు ప్రభువా. నీ కుమారుని ముట్టునైనా తండ్రి, నీ కుమారుని బలపరచునైనా, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు కదా ప్రభువా. అయ్యా మా మధ్యకి రావాలి తండ్రి, ఆరోగ్యంగా రావాలి, సజీవం లెక్కలు ఉంచుతాయినా, దీర్ఘాయువు దయచేయండి ప్రభువా. మీ గాయపడిన హస్తం ముట్టి బలపరిచి స్వస్థపరిచినందుకు మీకు వందనాలు అయ్యా. హిజ్కియా కన్నీటిని నువ్వు దాటిపోలేదు ప్రభు. అయ్యా నీకే వందనాలయ్యా. తండ్రి సభాలు ప్రభు ఎంతో అండగా ఉన్నారు ప్రభు నీ సేవకునికి. అయ్యా నీ సేవకునికి ఎంతో అండగా ఉన్నారు కదా ప్రభు. అయ్యా ఇప్పుడే నాయన నీ తండ్రి నీ కుమారుని ముట్టు ప్రభువా. అయ్యా సంఘ ప్రార్థన ఆలకిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఆమేనని పలికినందుకు నీకు వందనాలయ్యా. నీ రక్త ప్రోక్షణ ఇప్పుడే యేసునామములో ప్రోక్షించినందుకు వందనాలయ్యా. అయ్యా ఆయన గుండెను బాగు చేసినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా ఆయన కాలిని స్వస్థపరిచినందుకు నీకు వందనాలయ్యా. ధైర్యం దయచేయనైనా, నీ కుమారుని హృదయాన్ని బలపరచునైనా. కృప కలిగిన దేవ, దయగలిగిన దేవ మీకు వందనాలు, స్తోత్ర. అయ్యా నీ ఆత్మాభిషేకంతో తండ్రి, నీ ఆత్మాభిషేక్తునిగా, నీ సేవకునిగా నీ బిడ్డ కోసం అంగలారుస్తున్నాం ప్రభు. కన్నీటిని దాటిపోయే దేవుడు కాదు ప్రభు. విధవరాలు కన్నీటిని నువ్వు చూసి కన్నీకరపడ్డావు కదా ప్రభు. అయ్యా నీ కుమారుని పని కనికరమ దయచేయండి నాయన, సహాయం చేయండి తండ్రి. మీ కృపతో నింపండి నాయన. పరిపూర్ణమైన విడుదల కలుగునుగాక, యేసునామములో స్వస్థత కలుగునుగాక, యేసునామములో విడుదల కలుగునుగాక. సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అసలు ఈ మీటింగు జరుగుతుంది అనుకోలేదు. అక్కడికి ఫోన్ చేసి వంటలు స్టార్ట్ చేయకపోతే గనక ఈరోజుకు ఆపేద్దాం అనుకున్నాం. ఎందుకంటే సంతోషకరమైన సమయం. మరి బాబాయ్ నా స్థితిలో చూసి, నా చేతుల్లో నిజంగా పరిస్థితిని చూసిన తర్వాత నాకైతే హృదయం చాలా గలిబిలైపోయింది. దేవుని మహాకృపను బట్టి, అయ్యా నా బిడ్డలాంటి అయ్యా నువ్వు వెళ్ళొద్దయ్యా అని కుమ్మరిపినావు పక్క. ఎవరినైనా పాస్టర్ గారిని పురమాయించండి అంటే ఇంకా పిన్నిని బతిమాలి పిన్ని మరలా 9 గంటలకు నేను ముగించుకుని వస్తాను అని ధైర్యం చెప్పి రావటం జరిగింది. ప్రార్థించిన మీ అందరికి వందనాలు. ప్రార్థన ఇంతవరకు చేయబడిన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి ప్రతిఫలం ఇచ్చునుగాక. మాట్లాడకండి ఎవరు కూడా. అర్ధగంటలు ముగిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. క్రిస్మస్ సందేశాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. కింద పుట్టినట్లో యేసు అనే మాటకి అర్థం ఏమని చెప్పండి? రక్షకుడు అని అర్థం. అందరూ కలిసి ఈ మాట నాతో చెప్పండి. ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. ఆమె
ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, ఆయనే రక్షించును. ఈరోజు మన వాక్య ధ్యానాంశం యేసుక్రీస్తు ప్రభులు వారి భూమి మీదకి ఎందుకు పంపబడ్డారు అనే మొట్టమొదటి వర్తమానాన్ని బాబూజీ గారి గృహంలో మనం విన్నాం. యోహాను సువార్త 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు గనక మనల్ని దేవుడు అదే ప్రేమతో జీవించమంటున్నాడు అనే సంగతులు మొదటి తారీఖున మనం విన్నాం. అలాగే నిన్నటి దినాన్న దేని గురించి మనం విన్నాం? అసలు ప్రసంగమే చెప్పలేదు. ఎవరో సహోదరుడు ప్రశ్న అడిగారు, అయ్యా దేవుడు మానవుడుగా ఎందుకు అయ్యాడు? యేసు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, యేసు దేవుడు అంటున్నారు. యేసు దేవుడైతే ఆయన అద్భుతాలు చేస్తే పైనుండి అద్భుతాలు చేయొచ్చు కదని నన్ను అడిగిన ప్రశ్నలు నోట్ చేసుకుని ఆ ప్రశ్నలకు తగిన రెఫరెన్సుల్ని మీకు అందజేసి తగిన విషయాలతో సమాధానం ఇవ్వటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నిన్న పెద్దగా వర్తమానం చెప్పలేదు. ఈరోజు వర్తమానం ఏంటంటే యేసు అనే మాటకి అర్థం ఏంటంటే రక్షకుడు అని చెప్పండి. అందరూ కూడా చెప్పండి. అర్థమేంటి? రక్షకుడు. ఆయనే చెప్పండి, వారి పాపముల నుంచి ఆయనే రక్షించును. వారి పాపముల నుంచి ఎవరు వారు అంటే మనమే. యేసుక్రీస్తు ప్రభుల వారు కన్య మరియ గర్భాన ఎందుకు పుట్టారు? ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు అంటే పాపముతో కొట్లాడుతున్నటువంటి, పాపము చేత బంధించబడినటువంటి మనందరినీ కూడా విడిపించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి వచ్చారు. ఎందుకు పాపం నుంచి విడిపించబడాలండి? ఎందుకు పాపం నుంచి విడిపించబడాలండి అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం రెండవ మరణం అగ్నిగుండం. చూడండి, నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు ఏమండి వీళ్ళందరూ కూడా ఎక్కడ పడవేయబడతారంట? నిత్య అగ్నిగుండంలో పడవేయబడతారంట. అది రెండవ మరణం. అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే మరణం రాదా అండి? వస్తుందండి. నమ్ముకున్న వాళ్ళకి వస్తుంది, నమ్ముకోని వాళ్ళకి వస్తుంది, నాస్తికుడు కూడా వస్తుంది. నేను చెప్తున్నటువంటి మరణం శారీరక మరణం గురించి కాదు, ఆత్మీయ మరణం గురించి చెప్తున్నాను. మానవునికి ఉన్నవి 2 జన్మలు, మనుషులకు మృత్యువు 2 మారులు. మానవునికి ఉన్నవి 2 జన్మలు, మనుషులకు మృత్యువు 2 మారులు. రెండవ జన్మయే అతి శ్రేష్టమైనది, మరో మారు మరణం బహుఘోరమైనది. రెండవ జన్మయే అతి, అందరికి వచ్చు కదా, బహుఘోరమైనది. నిశ్చయించుకోని బ్రతుకు మార్చుకో, నిశ్చయించుకోని బ్రతుకు మార్చుకో. క్రొత్తగా జన్మించగలవా? మరి పాతవన్నీ వదిలివేయగలవా? క్రొత్తగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమర్థమైంది ఈ పాటలో? మనిషికి ఎన్ని జన్మలు ఉన్నాయి? మనిషికి ఎన్ని మరణాలు ఉన్నాయి? 2 మరణాలు. ఏంటండి రెండవ జన్మ అంటే? తల్లి గర్భం నుంచి పుట్టింది మొదటి జన్మ అయితే, క్రీస్తు నామమునందు విశ్వసించి బాప్తీసు తీసుకొనుట పునర్జన్మ సంబంధమైన స్నానం, దానిని రెండవ జన్మ అన్నారు. నికోదేముతో జరిగిన సందర్భం మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఎక్కువగా వాక్యపు లోతుల్లోనికి వెళ్ళట్లేదు, అవుట్లైన్స్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్నాను. రెండవ జన్మ జన్మించాలి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షణ అనే మాట మీదే వెళ్తుంది ఈరోజు సబ్జెక్ట్ అంతా. నమ్మి బాప్తీసం పొందినవాడు నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి ఈ రోజున భూమి మీద పుట్టి మానవునిగా కొంచెం దూరంగా పెట్టండి. బ్రతికి బట్టగట్టి ఊపిరి పీలుస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పాపులే. దేవుని వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. బైబిల్ చెప్పింది అందరూ పాపులా, కొందరు పాపులా? అందరూ పాపులే. మనోజ్ విన్నావా? శ్రద్ధగా వినాలి, ఒక్క మాట కూడా మిస్ అవ్వకూడదు. చూడండి, యేసు అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు
మనల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చారు. మన పాపం నుంచి మనల్ని విడిపించి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చారనే విషయాన్ని మొట్టమొదటిగా గమనించారు. యేసు అనే మాటకి రక్షకుడు అని అర్థం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఎవరిని విడిపించిందండి? యేసు నామం. యేసు దర్శనం పొందుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆయన ఏమంటున్నారు చూడండి, 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను, ఆలకించండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. ఈ మాట నేను కలిసి చెప్పండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చారు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చారు? పాపులను రక్షించడానికి వచ్చారు. ఆయన మరణం గురించి, ఆయన బలియాగం గురించి నేను చెప్పానండి. ఇంకా నేను ఆ విషయాలు చెప్పను. ఇంకా క్రొత్త విషయాలు చెప్పడానికి నేను ఇష్టపడతాను. యేసు నామములో ఉన్నటువంటి శక్తిని, యేసులో ఉన్నటువంటి గొప్పతనాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. నేను అడుగుతున్న ఒక ప్రశ్న ఖచ్చితంగా అందరూ చెప్పాలి, లేక తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. యేసు అనేటటువంటి నామం ఎవరి నామం చెప్పండి? తండ్రి దేవుడు ఉన్నాడు కదా, కుమారుడు ఉన్నాడు కదా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా. ఇప్పుడు మనం విడదీస్తాం, విడదీయకూడదండి. తండ్రి అయిన యెహోవా, కుమారుడైన ప్రభువా, పరిశుద్ధాత్మదేవా. బైబిల్ అలా వివరించట్ల, విడదీట్లా. దేవుడు త్రియేక దేవుడు. చెప్పండి, దేవుడు ఆయన ఏకమై ఉన్నవాడు. ఇప్పుడు యేసు అనే పేరు ఎవరికి వర్తిస్తుంది మీ అభిప్రాయం ప్రకారం? మీరు ఒక్క నిమిషం ఆగండి. కూర్చున్న వాళ్ళు తెలిస్తే తెలుసని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. యేసు అనేటటువంటి పేరు ఎవరిది? తండ్రిదా, కుమారునిదా, పరిశుద్ధాత్మునిదా? ఏమండి? కుమారునిది. మీరేం చెప్పారు? కుమారునిది. మీరేం చెప్పారండి? కుమారునిది. అంటే తండ్రి పేరేంటి, కుమారుని పేరేంటి? మరి యేసయ్య వెళ్ళి ఎవరిని పంపించారు? ఇది మన అభిప్రాయం. అర్థమవుతుంది? ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. చాలండి. ఇప్పుడు ఈ మాట నేను వెనకాల చెప్పినందరు. నేను ఈ మాట మాట్లాడుతుంది ఎవరు? యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. అవునా? నా వెనకాల చెప్పండి. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. వచ్చిన ఆయనకి మనం ఏం పేరు పెట్టాం? యేసు అనే నామం. ఇప్పుడు ఎవరి నామం? చదివారుగా, తండ్రి నామం. యేసు ప్రభుల వారు అంటున్నారు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, యేసు అనే నామం ఎవరి నామం? తండ్రి నామం. అంటే మళ్ళీ నేను విడదీస్తున్నాను అనుకోవద్దు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. యేసు అనే నామం మనం అనుకుంటాం తండ్రి యెహోవా, కుమారుడు యేసు అనుకుంటాం. కాదండి. యేసు ప్రభులు వారు చెప్పారు, నేను నా తండ్రి నామమున వచ్చిన. ఏంటండి ఆ నామంలో ఉన్న గొప్ప ఏంటి? నాకు అర్థం కాదు. చాలా మంది యేసు దేవుడు అని కాదు, యేసు దేవుడు కాదు, యేసు ఒక ప్రవక్త, యేసు ఒక పంపబడిన ప్రవక్త. దానియేలు ఎలాగో, యెహెజ్కేలు ఎలాగో, యెషయా ఎలాగో, ఇర్మియా ఎలాగో, ఈయన కూడా అంతే పంపబడిన వాడు, ప్రవక్త. యేసు దేవుడు కాదు, యేసు ప్రవక్త అని బోధించే వాళ్ళతో నేను మాట్లాడుతున్నటువంటి మాట. యేసు ప్రభుల వారు అన్నారు, నేను నా తండ్రి నామమున. ఏ ప్రవక్త కూడా ఈ మాట చెప్పలేదే. ఏ ప్రవక్త కూడా యేసుక్రీస్తు ప్రభులు వారి వలె కల్వరి కొండపై సిలువ వేయబడి ఏ ప్రవక్త కూడా చనిపోలేదే. యెషయాను కూడా రంపాలతో కోసి చంపారు, హతసాక్షి అయ్యాడు దేవుని కోసం. కానీ సర్వమానవాళి పాప పరిహారార్థం చనిపోలేదే యెషయా. అతడు కూడా ఒక మానవుడే కదా, అతడు కూడా ఒక పాపే కదా. అర్థం చేసుకున్నారన్నమాట. యేసు దేవుడు కాదు, యేసు ప్రవక్త అని చెప్పేటటువంటి వాళ్ళతో నేను చెప్తున్నటువంటి సమాధానం ఈరోజు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సౌండ్ చేస్తున్నారు ఎవరో, సౌండ్ చేసే పిల్లలకి ఇవ్వకండి, చాలా డిస్టర్బ్ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి యేసులో ఉన్నటువంటి గొప్పతనం? అందరి ప్రవక్తల వంటి వాడు కాదండి యేసు. నా వంటి ప్రవక్త వస్తాడు అని మోషే చెప్పాడు. వచ్చాడు మోషే. యేసు ప్రభుల వారు పరమ మోషే. నిజమే, మోషేకి సాదృశ్యంగా కనిపిస్తున్న యేసు ప్రభుల వారు మోషేకి ఇద్దరికి కూడా ఈక్వల్ ఉన్నది నుంచి కాదంటలేదు. కానీ మోషే వంటి వాడు కాదు యేసు. ఆయనలో ఉన్న గొప్ప వేరే.
మోషే నామము కంటే, దానియేలు నామం కంటే, యెషయా నామం కంటే, యెహెజ్కేలు నామం కంటే, ఈ లోకంలో ఉన్న దైవములుగా పిలవబడుతున్న నామముల కంటే, అన్ని నామముల కంటే పైనామో అది. ఇప్పుడు చదవండి, ఎక్కడుందా మాట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలును యేసునామములో వంగినట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనకు. ఇప్పుడు చెప్పండి, అన్ని నామముల కన్నా పైనామం ఎవరిది? ప్రతి నాలుక ఆయన ఒప్పుకోవాలంట, ప్రతి నాలుక ఆయన స్తుతించాలంట. ఇలాంటి సందర్భం, ఇలాంటి ప్రవచనం, ఇలాంటి మాట ఏ ప్రవక్తలోనైనా చెప్పబడిందా? పోనీ ఏ ప్రవక్త అయినా చనిపోయి తిరిగి లేచాడా? లేవలేదుగా. మరి అందరి ప్రవక్తల వంటి ప్రవక్త ఎందుకయ్యాడండి యేసు ప్రభులు వారు? అందరిలో ఒకడు కాదు, అందరికీ ఒకే దేవుడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మనం మహిమపడతాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా. సంకీర్తనేది? అన్ని నామముల కన్నా, చప్పట్లో యేసుని, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. యేసు నామము సాతాను శక్తు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము, ఎన్ని తరములకైనా. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభులు వారు పలికిన పదాల్లో, తండ్రి అయిన దేవుడు పలికిన పదాల్లో ఏకరీతిగా ఉన్న పదం ఏంటో చెప్పండి. పాత నిబంధన గ్రంథంలో పలికిన ఒకే పదం, కొత్త నిబంధనల గ్రంథంలో పలికిన ఒకే పదం ఏంటో తెలుసా? కామన్ గా మనకు కనిపించే అర్థం ఏంటో తెలుసా? నేనే. ఉందా లేదా ఈ మాట? నేనే నేనే నేనే. మరి ఇదే మాట ఆనాటి పాత నిబంధన కాలంలో భక్తులతో మాట్లాడినప్పుడు దేవుడు కూడా అదే మాట చెప్పారుగా. మార్పు లేనివాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం మార్చేస్తున్నాం దేవుళ్ళని, మనకు వచ్చినట్టుగా నచ్చినట్టుగా తోచినట్టుగా మాట్లాడేస్తున్నాం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దేవుడు ఏకరీతిగా మాట్లాడేవాడు, ఏకరీతిగా ఉండేవాడు. మార్పు లేనివాడు ఆయన. మారిపోయేది మనమే, ఆయన మార్పు లేనివాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఈ భూమి మీదకి రాకముందు భక్తులతో మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 20వ వచనం. గబ్బగబ్బా కూడి రండి జనములతో దగ్గరకు వచ్చి కూడుకొనుడి. నేను చదివేస్తాను వినండి. తమ కొయ్య విగ్రహమును మోయచు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి తెలివి లేదు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధికి తెలియజేయుడి. జనులు కూడుకుని ఆలోచన చేసుకుందురుగాక. పూర్వకాలం మొదలుకుని ఆ కార్యము తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే. చూసారా? నేనే యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు. ఇదే మాట యేసు ప్రభుల వారు కూడా అన్నారుగా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును దేవుని రాజ్యానికి రాలేడు.
అది మాట చూసారు ఎంత అద్భుతంగా ఉందో. చూడండి, నేను నీతిపరుడును, దేవుడును, రక్షించువాడను. చెప్పండి, రక్షించువాడను. యేసు అనే మాటకు అర్థం ఏంటి? యేసు అనే మాటకు అర్థం ఏంటి? ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? రక్షించువాడను. ఇప్పుడు ఈ మాటలు కలిసినాయా లేదా? ఆయన పరలోకంలో ఉన్న, భూమి మీదకి వచ్చిన, చనిపోయి తిరిగి లేచిన రక్షకుడు ఆయన. మనం విడదీస్తున్నాం తండ్రి కుమారుడు కాదు 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 ఆయనలో ఒక భాగం. ఆయన ఒక మాట పలికారు, ఆకాశము కలుగునుగాక శబ్దం. ఆ శబ్దమే యేసు ప్రభు. అర్థమవుతుందండి? ఆ శబ్దమే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుని యొక్క వాక్యము. ఆయన లేకుండా ఏది కలగలేదండి. నిన్నగాక మొన్న వచ్చాడు యేసు ప్రభులు వారు అంటున్న వారికి తెలివి లేదు. కొయ్య విగ్రహములను మోయిచు అవే మమ్మల్ని రక్షించాలనే వారికి తెలివి లేదు. నేను ఇజ్రాయేలు గురించి మాట్లాడుతున్నాను, మరలా మన హైందవ సహోదరుల గురించి నేను మాట్లాడట్లేదు. చాలాసార్లు ఇచ్చాను ఎలాంటి ఎవిడెన్స్, ఎలాంటి స్టేట్మెంట్. నేను ఇజ్రాయేలీలు ఎలాంటి వాళ్ళంటే, ఇజ్రాయేలీలకి దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే, వాళ్ళ కన్నులారా చూశారు. కన్నులారా ఏం చూశారు? పగలు మేఘస్తంభాన్ని చూశారు, రాత్రి అగ్నిస్తంభాన్ని చూశారు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయడం చూశారు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు దేవుడు, బండ నుంచి నీటిని ప్రవహింపజేశాడు, చెప్పులు తెగిపోలేదు, వస్త్రాలు చినిగిపోలేదు. అద్భుతమైన రీతిలో పోషించి, సంరక్షించి, కాచి, కాపాడి, భద్రపరిస్తే ఆ ఇశ్రాయేలులు దేవుని కార్యాలు కన్నులారా చూసి నిర్గమాకాండం 32వ అధ్యాయంలో దూడ బొమ్మలు చేసుకున్నారంటే వాళ్ళు ఏమనాలండి? తెలివి లేని వారు, తెలివి తక్కువ వారు. అందుకని మీ కొయ్య విగ్రహములు కాదురా నాయన మిమ్మల్ని రక్షించేది. వెండి, ఇత్తడి, ఇనుము, ఇత్తడి, రాయి వంటి వాటితో చేయబడినటువంటి వాటికి మీరు నమస్కారం చేస్తున్నారు, పూజిస్తున్నారు. అవి కాదు మిమ్మల్ని రక్షించేది నేనే అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేనే. ఆయన చెప్తున్నట్టు మాట చూడండి, 45వ అధ్యాయం తర్వాత కొన్ని విషయాలు. నేను నీతిపరుడును, దేవుడును, రక్షించువాడును నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. బూది గంతముల నివాసులారా నా వైపు చూచి ఏం పొందాలి? రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. బూది గంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. బూది గంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు అని ఆ దేవుడు ఆజ్ఞాపించాడు. రమ్ము రమ్మయ్యా యేసయ్యా వేగమెరా రమ్ము, పరిశుద్ధాత్ముడా మా పైకి దిగి రమ్ము. రమ్ము రమ్మయ్యా యేసయ్యా పరిశుద్ధాత్ముడా మా పైకి దిగి రమ్ము. హల్లెలూయా. రక్షించువాడను నేనే, రక్షకుడును నేనే దేవుడును, నేను తప్ప ఏ దేవుడును లేడని ఆయన చెప్పాడు. ఆయనే సశరీరుడుగా ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. ఆయన చెప్తున్నాడు, యేసు అంటే ఆయన యేసు కుమారుడు కాదు, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు. ఫిలిప్ అడుగుతాడు, అయ్యా మాకు తండ్రిని కనపరుచు. ఇంకా ఎరగలేదా ఫిలిప్? నా వెనకాల ఎంతకాలం తిరిగి 3.5 సంవత్సరాలు నాలో తండ్రిని చూడలేదు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది ఆయన అడుగు జాడలోనే వెళ్తారు, కానీ యేసులో ఉన్న దైవత్వాన్ని గుర్తించని స్థితిలో ఉన్నారండి చాలా మంది. ఈ రోజున యేసు దేవుడు కాదు, యేసు ప్రవక్త, యేసు చనిపోలేదు, యేసు కాశ్మీర్ వెళ్ళాడు, యేసు మెడిటేషన్ నేర్చుకున్నాడు, ఆయన కల్వరి శిల మీద చనిపోలేదు అని కాకమ్మ కథలు, ఎక్కడ లేని కల్లబొలి మాటలు, అబద్ధపు మాటలు ప్రచురం చేసిన వాళ్ళు కూడా లేకపోలేదండి. ఎందుకో తెలుసా? భయం. అసలు యేసు ప్రభులు వారు చనిపోయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు కూడా ద్రవ్యం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి సైనికులకి ఇదిగో వాళ్ళ శిష్యులు వచ్చి మోసుకుపోయారని అబద్ధపు సాక్ష్యం చెప్పించారు. ఎందుకో తెలుసా? భయం. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నేను చెప్తున్న మాట ఒకటే, యేసు అనే మాటకు అర్థం ఏంటండి? రక్షకుడు. ఆయనే రక్షకుడు. చూడండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3-4 వచనాలు. 46 3-4 వచనాలు. యాకోబు ఇంటి వారలారా, ఇజ్రాయేల్ ఇంటి వారలారా,
శేషించిన వారులారా, గర్భమునది పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకుని వాడు నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడు నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన తప్ప రక్షకుడు ఈ భూమి మీద మరొక్కరు లేరు. దేవునికి మహిమ కలుగునుగా. చంక పెట్టుకుని వాడాయన నిన్ను చేసిన వాడు అంటే దాని అర్థం ఏంటి? తల్లి గర్భంలో నిన్ను రూపించిందే. ఇరిమే భక్తుడు అంటాడు, నా తల్లి గర్భములో నేను పిండమునై ఉండగా, పిండమునై నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. మనం పిండంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూశాడండి. దేవుడు యేసు ప్రభువు వారు అంటారు, నాకు అబ్రహాము తెలుసంటే, అబ్రహాం నిరుగుదనంటే నీకు నిండా 50 ఏళ్ళైనా లేవు, నువ్వు అబ్రహామును చూసావా అన్నారే కానీ అపార్థం చేసుకున్నారు. కానీ యేసు ప్రభువుల వారిలో ఉన్న దైవత్వాన్ని సొంత యూదులే గ్రహించలేకపోయారు. అందుకనే మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. వాళ్ళలో మహిమ తీసి అన్య జనాంగమైన రాళ్లతో పోల్చబడిన మనకి ఇచ్చేసాడు. గట్టిగా చెప్పాలి కూడా దేవుని మనం మహిమపడతా. ఇప్పుడు వేటగాడు వస్తాడండి. ఎవడు ఆ వేటగాడు అంటే సాతానుగాడు. సాతానుగాడు ఏం చేస్తాడంటే పక్షులకి ఉరులొడ్డుతాడు కదా, అలాగే సాతాను కూడా మనల్ని నిత్యం పాపలు పడేయడని, ఎవరిని మృంగుదునా అని గర్జించే సమూహంలాగా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. అపవాది బంధకాల్లో తీసుకువెళ్ళిపోవడానికి, మన పరిశుద్ధతను నాశనం చేయడానికి, మన విశ్వాసం నుంచి వైదొలిపేల చేయడానికి, దేవుని సన్నిధి నుంచి దూరం చేయడానికి సాతాను ఉరులొడ్డుతూ ఉంటాడు. కానీ నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వేటకాన్ని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా. పాడాలి. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా. సామ్యమవుతుంది, చాలా ఉన్నది మెసేజ్ అంతా సబ్జెక్ట్లోనే. ఇప్పుడు ఉపోద్ఘాతంలోనే టైం అయిపోద్ది. ఏంటో దేవుని కృప. 47:13 ముగిస్తాను మరి కొద్ది నిమిషాల్లో. 47వ గ్రంథం అంటే యెషయా గ్రంథం 47:13 అండి. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. అమ్మా, తాయితులు కట్టుకునే వారు ఎవరున్నారు ఇక్కడ? క్రైస్తవుల గురించి అండి. ఏమండి, అన్య సహోదరుల గురించి కాదు, బంధువుల గురించి నేను మాట్లాడట్లేదు. మందిరానికి వెళ్తూ దేవుని యందు విశ్వాసం ఉంచి తాయితులు ఏదో పురుగు ముట్టింది, రొంప చేసింది, జ్వరం వచ్చింది, ఉలికి పడ్డాను, రోమాలు నెక్క పొడిచినాయి, ఏదో దెయ్యం వచ్చేసింది, గాలి ఎట్టేసింది అని ఎక్కడికి వెళ్తారు? విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను నేను. మీ యోచనలవి. అందుకనే దేవుడు అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి. అసలు మాట్లాడుతున్న మాట ఏంటో చూడండి. నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు, అలసిపోయావు, అక్కడ తిరిగావు, ఇక్కడ తిరిగావు, కాగాని తిరిగావు, లేకపోతే అంటే మీకు తెలుసు కదా, మన చర్చ్ గురించి కాదు నేను చెప్పేది. అదే రికార్డ్ అవుతుందని నేను చెప్పట్లేదు, సిస్టర్ గారికి అర్థమైంది. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడికి వెళ్తారు కొంతమంది, వేరే చోటుకి వెళ్తారు. నీ యోచన వల్ల కిరాయిలు పెట్టుకుని కార్లు కిరాయిలు పెట్టించుకుని ఎంతో దూరాలు వెళ్ళి అలసిపోయావు. ఎవరో చెప్పారని అక్కడికి వెళ్ళావు, వీళ్ళు చెప్పారని ఇక్కడికి వెళ్ళావు, అమ్మ చెప్పిందని అక్కడికి వెళ్ళావు, నాన్న చెప్పిందని ఇక్కడికి వెళ్ళావు, తమ్ముడు చెప్పాడని అక్కడికి వెళ్ళావు, బంధువు చెప్పాడని అక్కడికి వెళ్ళావు. ఎంతో మంది యోచనలు విన్నావు కానీ అలిసిపోయావంట, నీకు ఉపయోగం లేదంట. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాస చర్య చెప్పువారు నిలబడి నీ మీదకి వచ్చున్నవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో. ఒక్కసారి ఆలోచించు. ఎన్నిసార్లు తాయితులు కట్టుకున్నావు? తాయితు కట్టిన తర్వాత ఇంకొక రెండో దెయ్యం వచ్చి మళ్ళీ రెండో తాయితు కట్టించుకుని 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు అవజేసిన పరిస్థితులు లేవా?
ఏమంటే తాయెత్తు కడితే దెయ్యం పోతాం ఏంటంటే, తాయెత్తు కడితే రోగం పోతాం ఏంటంటే నాకు అర్థం కాదు. అజ్ఞానం, తెలివి లేదా అన్నాడు. ఎందుకంటే దేవుడు అది కూడా ఒక విగ్రహమే. క్రైస్తవులయ్యుండి దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాస సహితమైన ప్రార్థన, రోగిని నీకు శ్రమ కలిగిన ఎడల నువ్వేం చేయాలి? తాయెత్తు కట్టించుకున్న మనుందా? జ్యోతిష్కము చూపించుకున్న మనుందా? జాతకము చెప్పించుకున్న మనుందా? కొంచెం చెప్పండి ఎక్కడైనా ఉంటే, నేను కూడా ఫాలో అవుతాను. అసలు జాతకాలు చెప్పేవాడికి ఆడి జాతకం సరిగ్గా ఉంటే మనందరి చేతులు చెప్పించుకునే కర్మ ఏంటండి? మనందరి చేతులు పట్టుకునే కర్మ ఏంటండి? మన జాతకం మన జాతకం చెప్తారు. అసలు ఆడి జాతకం బాగుంటే మన దగ్గరికి వచ్చి మనం ఇచ్చి 5 తీసుకుని మన చేతిలో రేఖలు చూసి జాతకం చెప్తామేంటి? నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఒక అమ్మకి జాతకం చెప్పాడంట. అమ్మో, భార్య భర్తల రేఖ అబ్బబ్బబ్బబ్బ పొడువుగా వెళ్ళిపోయింది. మీరు అబ్బబ్బబ్బ మీ సుఖ దాంపత్య జీవితం అసలు ఎల్ల కాల సుఖభోగాలతో వర్ధిల్లిపోతారు. భర్త చనిపోయి 3 నెలలు అయింది. ఏం చేయాలి మరి ఇప్పుడు? రోగం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక ఆయన తగలడ్డాడండి. హిజ్కియా కాదు, ఉజ్జియా కాదు, అహాజు రాజు మేడ గది నుంచి కింద పడి రోగి అయి నేను బ్రతుకుదునా చచ్చుదునా విచారించుడని ఎక్కడికి పంపించాడు? బయల్జేబు అయినటువంటి ఎక్రోను దేవత దగ్గరికి పంపించాడు. అక్కడ ఏలియా లేడా? రోషం కలిగిన దైవజనుడు లేడా? దైవజనుడితో దేవుడు మాట్లాడాడు. ఏలియా వెళ్ళు, ఇదిగో ఇజ్రాయేలీలో దేవుడు అనేవాడు లేడు అనుకుని రాజు ఎక్రోను దేవత వద్దకు విచారించడానికి పంపిస్తున్నాడు. ఎక్కిన మంచం దక్కకుండా చస్తాడని చెప్పి వెళ్ళి. దేవునికి స్తోత్రం కలిగినగా. నాలంటుడు భయపడతాడేమో. దేవునికి స్తోత్రం. ఏలియా రోషం కలిగిన వాడండి. ఇదిగో రాజా, అసలు రాజు దగ్గరికి వెళ్ళనా, ఒక 50 మంది గుంపు వచ్చారు. ఇదిగో అయ్యా దైవజనుడా రా, మా రాజు పిలుస్తున్నాడు. ఇష్టానుసారంగా పిలిచారు. దైవజనుడు ఎలా పిలవాలి? మర్యాదగా పిలవాలి, గౌరవించి పుచ్చుకోవాలి. దైవజనుడికి రోషం వచ్చింది. నేను నిజముగా యెహోవా జీవము కలిగిన దేవుని సేవకుడనైతే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి వీరి మీద అధిపతి నశింపజేయును కాకంటే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి. నేను ఇక ఆ సబ్జెక్ట్ లోపలికి వెళ్ళకూడదు కానీ నేను అక్కడ ఆగిపోతున్నాను. రాజు కూడా, ఇశ్రాయేలులో రాజు కూడా ఎక్రోను దేవతను ఆశ్రయిస్తున్నాడు. అందుకనే కొయ్య విగ్రహములను పెట్టుకుని కొయ్య విగ్రహములను మోయొచ్చు వాటికి పూజించుచున్న నా జనులకు తెలివి లేదు అంటున్నాడు. ఇంతకుముందు నేను చదివించాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. విగ్రహాలు కాదు, తాయుత్తులు కాదు, జ్యోతిష్కాలు కాదు, నక్షత్ర సూచనలు కాదు నన్ను రక్షించేది యేసునామా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసునామలో శక్తి ఉందండి. యేసునామలో శక్తి ఉంది. ఉదయించినావా దేవా, ఉదయించినావా దేవా, నా హృదయ సీమలో ఉదయించినావా దేవా, నా హృదయ సీమలో వెలిగించ దివ్య జ్యోతి నా చీకటిలో, వెలిగించ దివ్య జ్యోతి నా చీకటిలో, వెలిగించను నిరీక్షణ నా నిరాశలో. ఉదయించినావా దేవా, నా హృదయ సీమలో, ఉదయించినావా దేవా, నా హృదయ సీమలో. యేసు అనే నీ పేరు ఎడారిలో సెలయేరు, నన్ను ప్రత్యేకించిన తీరు ఎవరు వర్ణించలేరు. యేసు అనే నీ పేరు ఎడారిలో సెలయేరు, నన్ను ప్రత్యేకించిన తీరు ఎవరు వర్ణించలేరు. నీకెవరు సరిరారు ప్రభువా, నీకెవరు సరిరారు ప్రభువా, నీతో ఇలా సములెవరు విభవా, నీతో ఇలా సములెవరు విభవా. ఉదయించినావా దేవా, నా హృదయ సీమలో, ఉదయించినావా దేవా, నా హృదయ సీమలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇంకా కొంచెం లోపలికి వెళ్తున్నాను. 5 నిమిషాలు ముగించేస్తాను. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. యేసు అనే రక్షకుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే మన ప్రతి విధమైన పాప శాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసయ్య నీలో ఉంటే, నీ ఇంట్లో ఉంటే ఎలాంటి భాగ్యం వస్తుందో చెప్తాను.
జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు, అందరికీ తెలుసు. ఆ వ్యక్తి లంచగొండి, ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడు. అతని ఇంట్లో యేసు ప్రభు అడుగు పెట్టారు. అప్పుడు జక్కయ్య ఇంటిలో ఉన్న లంచం సొమ్ము అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? పేదల దగ్గరికి పంచిపోయాడు. అయ్యా, ఎవరి దగ్గర అయితే నేను ఒక వంతు తీసుకున్నాను దానికి 4 అంతలు చెల్లిస్తాను, సరెండర్ ఇప్పుడు ఏసైకి. ఏసై ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలా. నీ ముఖకాంతుల మా రహస్య పాపములు. అసలు ఏసై ప్రతిరోజు నువ్వు వాక్యం వింటే, ప్రతిరోజు నువ్వు వాక్యం చదివితే, నీ ప్రతి విధమైన ప్రతిరోజు ఇప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్తామండి, ఏమండి, స్నానం చేసి వెళ్తాం. మళ్ళీ ఇంటికి వచ్చాక స్నానం ఎందుకు చేస్తాం? ఆ దుమ్ము దోగర క్రిములు పడతాయి. అలాగే మన ఆత్మ కూడా మస్టు పట్టింది, మన ఆత్మ కూడా భ్రష్టత్వం పట్టింది, మన ఆత్మ కూడా భ్రష్ట స్వభావం వస్తుంది. చూపు ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా అనేకమైన పాపాలు మనల్ని ప్రభావితం చేస్తాయి, ఉద్రేకపరుస్తాయి. మరలా ఇంటికి రాగానే మోకాళ్ళు వేసి, ప్రభువా ఇదిగో నా దృష్టి లోపం, ఇదిగో నా ఆలోచన, నా తలంపు, ఇదిగో నీ దేవుని వాక్యమైన నీటి ద్వారా ఎప్పటికప్పుడు మనం ఉదక స్నానం చేయబడాలి. దుప్పి చేసే పని అదే. దుప్పి దేవుని క్షమించాలి. దుప్పి నీటి వాగుల దగ్గర పరిగెత్తి తను శుద్ధి చేసుకుంటుంది. ఎందుకో తెలుసా? మృగం బారిన పడకుండా. దేవుని స్తోత్రం చెప్పండి. దుప్పైన జంతువుకి హెయిర్ ఎక్కువగా ఉంటుంది, చెమట ఎక్కువగా పడుతుంది, సహజం చెమట పట్టడం. అలాగే భ్రష్ట స్వభావం అనేది మనకు కలుగుతుందండి. సాతాను ప్రేరేపిస్తే దురాలోచనలు వస్తాయి, చెడు తలంపులు వస్తాయి. అటువంటి పాపపు స్థితిలో నుంచి మనం రక్షించేవాడే యేసు ప్రభు. ఎప్పుడైతే యేసు ప్రభు అడుగు ఇంట్లో పెట్టారో ఆ జక్కయ్య ఇంటిలో ఉన్న పాపం సొమ్మంతా, అప్పుడు జక్కయ్యని చూసి యేసు ప్రభులో ఒక మాట అన్నారు, నిజముగా నీ ఇంటికి అంటే తన పాపం అంతా ఏమైంది? అక్కడ కొట్టివేయబడింది. బాప్తిజం తీసుకుంటే పాపం క్షమించబడుతుంది అనుకుంటే కల్లా, బాప్తిజం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాం అనుకోవడం కల్లా. యేసయ్య రక్తం ద్వారా మన హృదయము కడగబడాలి, మన పాపం కడగబడాలి, మన అవిధేయతలు కడగబడాలి, మన అతిక్రమాలు కడగబడాలి. క్రీస్తు రక్తము ద్వారా మనం కడగబడినప్పుడే, క్రీస్తు రక్తం ద్వారా మనం శుద్ధి చేయబడినప్పుడే మనకి నిజమైన రక్షణ వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపాన్ని చేస్తూ మనం యేసులో వెంబడిస్తే కనుక అది నిజమైన రక్షణ అనుభవం. పాపం చేసినప్పుడు దావీదు అంటాడు, అయ్యా నేను నీకు విరోధముగా పాపం చేశాను, నీ రక్షణ ఆనందం నేను పోగొట్టుకున్నాను అంటున్నాడు. అంటే పాపం చేస్తే ఏం కోల్పోతాం? ఆనందం కోల్పోతాం, రక్షణ ఆనందం కోల్పోతాం. నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నన్ను పవిత్రపరచు హిస్సోపుతో. హిస్సోపు అంటే దేని ద్వారా సాదృశ్యం తెలుసా? ఆనాడు ఇశ్రాయేలీయులు గొర్రెని బలి ఇచ్చి ఆ పల్లెంలో రక్తాన్ని ప్రోక్షించి ఆ పల్లెంలో ఉన్న రక్తానికి తాకించి ఆ హిస్సోపుని లేదా ఆ కుంచిని తీసుకుని ద్వారబంధాలకి ఇస్తే ఆ ద్వారబంధాలు చూసినటువంటి సంహారకుడు ఏ ఇంటిలోనికి ప్రవేశించేవాడు కాదంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలనాడు ఇశ్రాయేలీయులకి కలిగింది రక్షణ, అదే రక్షణ మనందరికి సూచనగా ఉంది. యేసయ్య రక్తం, ఇదిగో ఇహలోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లని బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎవరినైతే చూసి ఆయన చెప్పాడో ఆ యేసు రక్తం ద్వారా మన ద్వారబంధములు అనబడిన మన హృదయం మీద పూస్తేనే పాప విమోచన, రక్షణ. గట్టిగా చెప్పండి కొద్దిగా మనం మహిమపడదాం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 24 వచ్చింది చదవండి గబగబా. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 24 నుంచి కొన్ని విషయాలు. వారు ఆయన ఎద్దుకు వచ్చి నశించిపోచున్నాం, మమ్మల్ని రక్షించుమని, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నమ్మలమైన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా వైపు చూడండి. ధోనిలో యేసు ప్రభులు వారు నిద్రపోతూ ఉన్నారండి, ధోనిలో శిష్యులు ఉన్నారండి. ఆ ధోని సముద్రం మీద వెళ్తుందండి, అక్కడ తుఫాన్ వచ్చిందండి, గాలి వేస్తుందండి. వాళ్ళు భయపడిపోయారండి, నశించిపోతున్నా, లే ప్రభువా లేగు. నేను అంటాను, ధోనే నీ కుటుంబానికి సాదృశ్యం, ధోనే నీ జీవితానికి సాదృశ్యం. ఈ అలలు ఉన్నాయే, ఈ కెరటాలు ఉన్నాయే, ఏం కావాలమ్మా? చాక్లెటా? సైలెంట్ ఉంటావా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. ధోని నీ కుటుంబ జీవితానికి సాదృశ్యం. అలలు ఆ ధోనిని కొడుతున్నట్టు, కెరటాలు ఆ ధోనిని కొడుతున్నట్టు, సమస్య వెంబడి సమస్య, బాధ వెనక బాధ, కష్టం వెనక కష్టం, సుడిగుండాల సమస్యల్లో నువ్వు చిక్కుకుపోయి ఉన్నావేమో, ఆ ధోనిను అలలు కొడుతున్నట్టు నీ జీవితంలో ఇదిగో కరుడు వచ్చి కరుడును పిలుస్తుందంట. కరుడు అంటే అలా. నేను వెళ్ళి ఒక దెబ్బేసి వచ్చాను, నువ్వు కూడా ఇంకొక
దెబ్బనగల దెబ్బ, నష్టం వెనకాల నష్టం. అయితే అక్కడ యేసు ప్రభులు వారు చూసి అంటారు, అల్ప విశ్వాసులారా. సర్వలోక జగద్రక్షకుడైనటువంటి యేసు ప్రభులు వారు ఆ ధోనిలో ఉంటే భయం ఏంటండి? యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన నీకు నాకు భయం ఎందుకండి? చేస్తాం అంతే కదా. క్రైస్తవులు ఎవరో చచ్చిపోతామని భయం ఉండకూడదు. రాజా, ఇందుని గురించి చింతించుంటాం, ఇందుని గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. నీకు సమాధానం చెప్పాలని పని మాకు లేదు. నీ బొమ్మకు మేము మొక్కం, అగ్నిలో పడేస్తావా? పడే, మా దేవుడు రక్షిస్తాడు, రక్షించగలిగిన సమర్థుడు. రక్షింపకపోయినను చావని నా చస్తం గాని బొమ్మకు మొక్కం, రాజీ పడం. అది రోషం కలిగిన భక్తి అంటే. ఇక్కడ ధోనిలో యేసయ్య ఉన్నాడండి. ఈ రోజు నీ హృదయంలో యేసయ్య ఉన్నాడు కదా. ఏమండి, నీ ఇంట్లో యేసయ్య ఉన్నాడు కదా, నీ భుజముల మీద యేసయ్య ఉన్నాడు కదా. మరి ఎందుకు నీకు బాధ? చిన్న అప్పు వచ్చిందని, చిన్న కష్టం వచ్చిందని, చిన్న సమస్య వచ్చిందని ఎందుకు బెంబెలెత్తిపోతున్నావు? ఎందుకు కలవరపడిపోతున్నావు? విశ్వసించువాడు కలవరపడ్డని యెషయా గ్రంథంలో రాయబడింది కదా. అందుకని అల్ప విశ్వాసులారా, ఈరోజు నీ మాటలు వింటున్న మీ జీవితంలో, మీ కుటుంబంలో కూడా కష్టాల సుడిగుండలు మీరు ఉన్నారేమో, సమస్యల సుడిగుండంలో ఈ చిక్కుకుపోయి ఉన్నారేమో. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు ఇస్తున్న శుభార్త ఏంటో తెలుసా? మీరు భయపడద్దు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గొర్రెల కాపరులతో దూత చెప్పిన మాట ఏంటమ్మా? భయపడకుడి, భయపడద్దు. అలలు అంటే సమస్య వెంబడి సమస్య మిమ్మల్ని కొడుతున్నదేమో. యేసయ్య ఒక్క మాట చెబితే చాలు, ఆ తుఫాన్ ఆగిపోయింది. ఈ రోజు నా యేసయ్య ఒక్క మాట సెలవిస్తే చాలు, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న బంధకాలన్నీ విడిపోతాయి. అందరూ చెప్పరే? గట్టిగా చెప్పలు కూడా దేని మహింపడతాం. ఇప్పుడు మనం క్రైస్తవులే కాకుండా కొంత అన్య సహోదరులు కూడా వచ్చారు. మీకు కూడా నేను చెప్పదగ్గ విషయం ఏంటంటేనండి, మేము ప్రార్థన చేస్తే, పడి ప్రార్థన చేస్తే, కొన్ని రూల్స్ పాటిస్తేనే దేవుడు మాకు వెంటనే సమాధానం ఇస్తాడు. కానీ మీరు అలా కాదు. మీరు అడిగిన వెంటనే దేవుడు సమాధానం ఇస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన్ని మీరు తెలుసుకోవడం కోసం. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి. ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. 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 అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. ఇప్పుడు మన నావలో ఎవరున్నారు చెప్పండి? ముగిస్తున్నా, 2 నిమిషాలు ముగిస్తా. మన నావలో ఎవరున్నారు? ఇప్పుడు మన నావ అనబడి నీ పడవ మీద తుఫానులు చెలరేగి చాలా మాటలను ముగించేస్తున్నాను. చాలా అలలు వచ్చినాయి. ఇప్పుడు మనం ఒక పాట పాడుకుని ముగించేస్తాం. ఒక పాట. ఇప్పుడు మన నావలో ఎవరున్నారు? అందరూ చెప్పలా, మన నావలో ఎవరున్నారు? శృతి చెప్పలా? విన్నావా? దేవుడు నిన్ను దీవించును గాక. ఎంత భయం అంటే నటించేస్తారు బాబులాగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన నావలో ఎవరున్నారండి? ఇప్పుడు మీరు భయపడతారంటే మీరేంటి? ఇంకా పిచ్చోళ్ళు మీరు. ఇప్పుడు ఎప్పుడైనా ఒక తాడు మీద తండ్రి భుజాల మీద కొడుకు, ఆ కొడుకు భయపడ్డా ఎప్పుడైనా చూసారా? సర్కస్ చేస్తారు కదా. కిందకి దిగాక ఏంటన్నా అసలు భయపడడం ఏంటంటే, నేను నా తండ్రి భుజముల మీద ఉన్నా, నాకేం భయం అన్నాడంట. గట్టిగా చెప్పలు కొట్టాను. మనం ఏం పడదాం? దేవుని భుజముల మీద ఉన్నాం. ఇప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. నాన్న బలో యేసు నీ ఉండగా నన్నెవరు ఆ పనే లేరుగా. నాన్న బలో యేసు నీ ఉండగా నన్నెవరు ఆ పనే లేరుగా. పెనుగాలులే సుడిగాలులే, పెనుగాలులే సుడిగాలులే, నాన్నవను తాకలేవుగా. యేసయ్యా నాతో నీ ఉండగా. నావికా నడిపించు జీవ మార్గమునకు నా నావను. నావికా నడిపించు జీవ మార్గమునకు నా నావను.
జీవ మార్గమెరుగక నేనుండగా వెనుగాలితో నేను తల్లడిల్లగా. జీవ మార్గమెరుగక నేనుండగా వెనుగాలితో నేను తల్లడిల్లగా. రక్షణెరుగక నీ సత్యమెరుగక, రక్షణెరుగక నీ సత్యమెరుగక భ్రష్టుడనై నేనుండగా. భయము తీర్చి బలపరచితివి, ఆ నావికా నడిపించు, జీవ మార్గమునకు నా నావను మళ్ళించు. నావికా నడిపించు, జీవ మార్గమునకు నా నావను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన. అందరూ తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, కొద్ది నిమిషాలు వాక్యాన్ని వినటానికి ఈరోజు మీరు కృప చూపించారు. యేసు ఎవరో, యేసు అనే నామం ఎవరిదో, యేసు అనే మాటకు అర్థమేంటో, యేసు నామం ఎలాంటి నామమో, యేసయ్య ఉంటే ఎలాంటి పరిస్థితో, యేసయ్యను బట్టి ఎలా రక్షించబడతామో, యేసు ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చారో అనేకమైన విషయాలు ప్రకటించడానికి ప్రభు మీరు కృప చూపించారు. క్రిస్మస్ అంటే ప్రకటించుట. ఆనాడు గొర్రెల కాపరులు ప్రకటించారు, ఈనాడు నీ కాపరి అయినటువంటి నేను అయ్యా, నీవు ఎన్నుకుని ఏర్పరచుకున్నటువంటి ఇదిగో విశ్వాసులకు కాపరిగా మీరు ఏర్పరచుకున్నారు. సంఘ కాపరిగా ఇదిగోనయ్యా ఈరోజు సువార్త ప్రకటించాను. యేసునామములో ఉన్న శక్తి, యేసునామములో ఉన్న విడుదల, యేసునామములో ఉన్న రక్షణ ఈరోజు ప్రకటించడం జరిగిందయ్యా. నీ బిడ్డలే కావచ్చు, అన్యులే కావచ్చు, ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా కావచ్చు, యేసునామములో విడుదల కలుగునుగాక, రక్షణ కలుగునుగాక, నిత్య జీవానికి స్వతంత్రులగుదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.